వెల్కమ్ టు కేపీఐఎస్. ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దాదాపు ఈ రెండు పేపర్స్కి సంబంధించి 4 సెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 4 సెక్షన్స్లో 20 యూనిట్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ 20 యూనిట్స్కి అనుగుణంగా డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ అనేవి కూడా అందించడం జరుగుతుంది. వీటితో పాటుగానే ప్రతి యూనిట్ నుంచి దాదాపు 100 MCQస్ని మీకు అందించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ప్రతి అంశం మీద 100 పాయింటర్స్ని కూడా అందిస్తూనే ఈ టెస్ట్ సిరీస్లో దాదాపు 4400 పైచిలుకు MCQస్ను కూడా అందించడం జరుగుతుంది. సో ఈ కోర్సు యొక్క ఫీజు, ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఫీజు అనేది 5,000 రూపాయలకి అందించడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఇతర విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు 2,500 రూపాయలకే అందించడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. వెల్కమ్ టు కేపీఐఎస్. మై సెల్ఫ్ మణికంఠ. ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి MCQs గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అరౌండ్ 4 వీడియోస్ని కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని MCQs గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్, మేజర్గా మిడివల్ ఇండియా నుంచి ఈరోజు MCQs గురించి డిస్కస్ చేసుకుంటాం. మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి MCQs. రైట్, మెయిన్గా రిగార్డింగ్ ది కైలాస టెంపుల్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో మనకి కైలాస టెంపుల్ అంటే గుర్తు రావాల్సింది ఏంటి? ఎల్లోరా కేవ్స్. సో ఈ విధంగా ఎల్లోరా కేవ్స్. సో ఎల్లోరా కేవ్స్ గుర్తొచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా అజంతా కేవ్స్, ఆ తర్వాత ఎలిఫెంట్ కేవ్స్. సో ఈ 3 కేవ్స్ కూడా కాన్స్టాంట్గా మనకు గుర్తు రావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ విధంగా ఈ ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్, ఎలిఫెంట్ కేవ్స్, దీనికి సంబంధించి డిఫరెన్సెస్ గురించి కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఎల్లోరా కేవ్స్ ఏ సమయంలో కట్టించడం జరిగింది, రైట్? ఏ సమయంలో కట్టించడం జరిగింది, రైట్? అదేవిధంగా ఏ రిలీజియన్కి సంబంధించింది, ఇటువంటి అన్ని అంశాలు, రైట్? అదేవిధంగా ఏ ఎంపైర్ కట్టించడం జరిగింది, ఏ సామ్రాజ్యం దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ వహించి కట్టించడం జరిగింది, రైట్? అదేవిధంగా అజంతా కేవ్స్ గురించి కూడా. సో అజంతాలో అరౌండ్ 30 కేవ్స్ ఉన్నాయి కదా. సో ఇది కూడా ఏ రిలీజియన్కి సంబంధించింది, ఏ కేవ్స్లో ఏంటేంటి ఇంపార్టెంట్ అంశాలు ఏంటి, రైట్? ఏ ఎంపైరు ఎవరెవరు ఏ సమయంలో కట్టించడం జరిగింది, ఎవరెవరు ఏ కేవ్స్ని నిర్మించారు అనేది, రైట్? సేమ్ లైక్ ఎలిఫెంట్ కేవ్స్ గురించి కూడా అలానే చదువుకోవాలి, రైట్? ఇక్కడ ప్రత్యేకంగా అయితే కైలాస టెంపుల్ గురించి ఇచ్చాడు. సో ఈ కైలాస టెంపుల్ ఎవరు కట్టించారు? రాష్ట్రకూట కింగ్ అయినటువంటి కృష్ణవన్ కట్టించడం జరిగింది, రైట్? ఈ కైలాస టెంపుల్ సింగిల్ రాక్ అంటే మోనోలిథిక్ రాక్ స్ట్రక్చర్గా ఉండటం జరిగింది. సో ఇది మనకి ఎల్లోరా కేవ్ కాంప్లెక్స్లో ఉంది. సో ఇక్కడ సెకండ్ తప్పు అవుతుంది. సో ఫస్ట్ ఇది కైలాస టెంపుల్ ఆల్సో నోన్ యాజ్ కేవ్ నెంబర్ 16 వాజ్ బిల్డ్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ రాష్ట్రకూట కింగ్ కృష్ణవన్. సో అప్పుడు ఆన్సర్ ఏ, 1 ఓన్లీ. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది చూద్దాం. ద కైలాస టెంపుల్ నోన్ యాజ్ కేవ్ 16 వాజ్ ఇండీడ్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ రాష్ట్రకూట కింగ్ కృష్ణవన్ బిట్వీన్ 756 to 773 AD. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా డౌట్ ఏమైనా ఉంటే కైలాసనాథ్ టెంపుల్ని జస్ట్ గూగుల్ చేసి చూడండి. సో దాని యొక్క స్కల్ప్చర్ ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. ఈవెన్ మనకి ఇప్పుడు 8 వండర్స్ ఉన్నాయి, బట్ దీన్ని కూడా ఒక వండర్గా గుర్తించడానికి చాలా స్కోప్ ఉంది. బట్ వెస్ట్రన్ కంట్రీస్ వల్ల ఇది ఎక్కువగా డామినెన్స్ ఉండటం వల్ల దీన్ని మనం గుర్తించలేకపోయాం. కానీ బట్ ఈ స్కల్ప్చర్ని మీరు ఒకసారి చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది, రైట్? స్టేట్మెంట్ 2 ఎందుకు ఇన్కరెక్ట్ అంటే, సో ఈ అజంతా కేవ్స్ కాకుండా ఎల్లోరా కేవ్ కాంప్లెక్స్లో ఉండడం జరిగింది, రైట్? తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టరైన్ వాజ్ ఏ డిసిసివ్ విక్టరీ ఫర్ పృథ్వీరాజ్ చౌహాన్ ఓవర్ మహమ్మద్ ఘోరీ అండ్ రీజన్. దానికి సంబంధించి కారణం ఏమి ఇచ్చారంటే, పృథ్వీరాజ్ చౌహాన్ ఫోర్సెస్ వర్ అడాప్ట్ ఎట్ క్లోజర్ క్వార్టర్ కాంబాట్ which overwhelmed the Ghuriid army, leading to Muhammad Ghori's defeat and retreat from battlefield. సో మెయిన్గా మనకి 2 బ్యాటిల్ ఆఫ్ టెరైన్స్ జరుగుతాయి. సో బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1, అదేవిధంగా బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 2. సో మెయిన్గా బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1791లో జరిగితే నెక్స్ట్ ఇయరే బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 2 జరుగుతుంది. సో ఈ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1లో మహమ్మద్ ఘోరీ మీద పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు, రైట్? ఆ తర్వాత ఘోరీ ఇండియా నుంచి వెళ్ళిపోతారు కదా. సో తర్వాత ప్రతీకారం తీసుకోవడానికి, రిటాలియేషన్ తీసుకోవడానికి మళ్ళీ వస్తాడు. సో ఆ రిటాలియేషన్లో భాగంగా మహమ్మద్ ఘోరీ గెలుస్తాడు.
పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ రెండు కూడా రైటే. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. బట్ ఇక్కడ మనం అడిషనల్గా ఏ అంశాల గురించి చదువుకోవాలంటే బ్యాటిల్ ఆఫ్ టరైన్ 2 గురించి, అదేవిధంగా అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం గురించి. సో మహమ్మద్ గోరీ స్లేవ్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్కే తర్వాత మనకి స్లేవ్ డైనస్టీ ఏర్పాటు చేస్తారు. సో అదే తర్వాత ఢిల్లీ సల్తనట్గా కూడా ఏర్పడుతుంది, ఢిల్లీ సుల్తాన్ కాలం కూడా ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఇండియాలో ముస్లిం రూల్ అనేది కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఈ అంశాన్ని దీన్ని ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి. సో మేజర్గా మనం అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అనేది చదివేటప్పుడు అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఇండియా అనే అంశాన్ని ఇంటర్లింక్ చేసుకొని ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అవ్వచ్చు, బ్యాటిల్ ఆఫ్ టరైన్, మహమ్మద్ గోరీ, సో మిగతాకి సంబంధించినటువంటి ముస్లిం ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా రైట్. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సాంఖ్య స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. మనకి హిందూ ఆర్థోడాక్స్ స్కూల్స్ అనేవి ఉండటం జరిగింది. సో ఇవన్నీ కూడా రేషనల్ థాట్స్, హేతువాదపరమైనటువంటి అంశాలకు అనుగుణంగా ఏర్పడినటువంటి స్కూల్స్. సో ఈ విధంగా హిందూ ఆర్థోడాక్స్ స్కూల్స్ అరౌండ్ 6 ఉన్నాయి. ఒకటి న్యాయ, సాంఖ్య, వైశేషిక, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, యోగ. సో ఈ ఉత్తర మీమాంస, పూర్వ మీమాంసలోనే మనకి ఈవెన్ అద్వైత ఫిలాసఫీ అవ్వచ్చు రైట్, అదేవిధంగా ద్వైతం, విశిష్ట ద్వైతం రైట్, శుద్ధ ద్వైతం. సో ఈ విధమైనటువంటి అంశాలు కూడా మనకి ఈ ఫిలాసఫీలోనే వస్తాయి. సో మేజర్గా ఇక్కడ మనకి సాంఖ్య ఫిలాసఫీ గురించి అడిగారు రైట్. ఈ సాంఖ్య ఫిలాసఫీ ఎవరు ఫౌండ్ చేశారంటే కపిలుడు ఫౌండ్ చేయడం జరిగింది. అండ్ వ్యూస్ ద యూనివర్స్ ఎస్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 రియాలిటీ, ఒకటి పురుష కాన్షియస్నెస్ అండ్ ఆల్సో ప్రకృతి మ్యాటర్. సో ఈ ప్రపంచం ఏ విధంగా ఏర్పడిందంటే కాన్షియస్నెస్ అండ్ మ్యాటర్ అనే 2 రియాలిటీస్ ఆధారంగా ప్రపంచం అనేది విస్తరిస్తూ ఉందని చెప్పారు. సో ఈ విధంగా సాంఖ్య ఫిలాసఫీ ఎవరు ఫౌండ్ చేశారు రైట్, అదేవిధంగా న్యాయ ఫిలాసఫీ ఎవరు ఫౌండ్ చేశారు, వైశేషిక ఎవరు ఫౌండ్ చేయడం జరిగింది, యోగాని ఎవరు ఫౌండ్ చేశారు. సో ఈ టైప్ ఆఫ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఈ అంశాలతో ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి. ఓకేనా. సో మెయిన్గా ఇది దేని గురించి ఎంపసైజ్ చేసిందంటే ఇట్ అక్వైరింగ్ ద సెల్ఫ్ నాలెడ్జ్ త్రూ కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్ అండ్ డస్ నాట్ కన్సిడర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ యాజ్ నెసరీ. సో ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే దానికంటే మనం ఎప్పుడైనా సెల్ఫ్ నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవాలంటే త్రూ కాన్సన్ట్రేషన్ ద్వారా, అదేవిధంగా మెడిటేషన్ ద్వారానే ఎక్వైర్ చేసుకోవాలి కానీ చెప్పడం జరిగింది మెయిన్గా సెల్ఫ్ నాలెడ్జ్ గురించి. అట్ ది సేమ్ టైం ఇక్కడ దేవుడు ఎగ్జిస్టెన్స్ అయ్యాడా అనే దానికంటే సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అనేసి మనకి సాంఖ్య ఫిలాసఫీలో చెప్పారు. సో ఈ విధంగా ఈ హిందూ ఆర్థోడాక్స్ స్కూల్స్ అయినప్పటికీ కూడా ఇవి చాలా రేషనలిస్ట్ థాట్స్ అనేవి ఉండడం జరిగింది. సో హేతువాదపరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు, హేతువాదం కావచ్చు, తర్కవాదంగా. ఓకేనా. నెక్స్ట్ ఆల్సో నాలెడ్జ్ ఇన్ సాంఖ్య కెన్ బి అక్వైర్డ్ త్రూ ప్రత్యక్ష, అనుమన్య అండ్ ఆల్సో శబ్ద. సో పర్సెప్షన్, ఇన్ఫరెన్స్ అండ్ ఆల్సో హియరింగ్ ద్వారా సంఖ్య సంబంధించినటువంటి నాలెడ్జ్ని పొందవచ్చు అనేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అన్ని స్టేట్మెంట్స్ కూడా. సో మేజర్గా 1C. సో 1 and 3 రైటు, బట్ ఇది ఏదైతే ఉందో ఇది తప్పు. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇట్ డస్ నాట్ కన్సిడర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ నెసరీ అనేది ఇట్స్ రాంగ్ ఆన్సర్. సో ఇట్ ఎంపసైజెస్ ద ఎక్వైరింగ్ సెల్ఫ్ నాలెడ్జ్ త్రూ కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్ అండ్ డస్ నాట్ కన్సిడర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ నెసరీ. ది స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ in the context of Sankhya school. So Sankhya school essentially atheistic, does not emphasize the role of a creator god. It rather focuses on understanding of Purusha, Prakriti. ఇందాక చెప్పినట్టే కాన్షియస్నెస్ గురించి, అదేవిధంగా మ్యాటర్కి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 1 and 3 అనేవి రైట్. తర్వాత చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మెయిన్గా ఇక్కడ మనకి ఢిల్లీ సల్తనట్స్కి సంబంధించి ఈ 5 డైనాసిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ 5 డైనాసిటీస్ గురించి ఇచ్చారు. మేజర్గా స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ. సో ఈ విధంగా మనకి క్రోనలాజికల్ ఆర్డర్ అడగచ్చు, ఏ కింగ్ దేనికి సంబంధించినటువంటి వాళ్ళు అవ్వచ్చు రైట్. ఇది మాత్రమే కాకుండా ఢిల్లీ సల్తనట్స్కి సంబంధించి ఆర్కిటెక్చర్ గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది రైట్. ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగాడు అనే దాని గురించి ఒకసారి చూద్దాం. సో రెస్పెక్టివ్ డైనాసిటీస్ అండ్ రూలర్స్ గురించి ఇచ్చారు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. రజియా సుల్తాన్, కుతుబుద్దీన్ ముబారక్ షా, అల్లావుద్దీన్ సికిందర్ షా అండ్ ఆల్సో ఆలం షా. సో మనందరికీ ఒకరు తెలుసు, రజియా సుల్తాన్. సో రజియా సుల్తాన్ ఈజ్ ఫ్రమ్ మమ్లుక్ డైనాసిటీ. సో మమ్లుక్ డైనాసిటీ ఫస్ట్ స్లేవ్ డైనాసిటీ కదా. సో ఈ విధంగా 1D అనేది తెలిస్తే మనకి మోస్ట్లీ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది
రైట్, ఈ విధంగా ఒక్కొక్క ఏ డైనాస్టీకి సంబంధించిన వాళ్ళు చూద్దాం. రజియా సుల్తాన్ మమ్లుక్ డైనాస్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఓన్లీ ఉమెన్ టు రూల్ ద ఢిల్లీ సుల్తనేట్. సో ఢిల్లీ సుల్తనేట్స్ మొత్తం 5 డైనాస్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ 5 డైనాస్టీలో కూడా ఒకే ఒక్క మహిళ పరిపాలించడం జరిగింది, ఆవిడే రజియా సుల్తాన్. సో ఈవిడ కాంటెంపరీగానే అటు రజియా సుల్తాన్ గారు, రైట్, అదేవిధంగా రాణి రుద్రమదేవి గారు కూడా మిడేవల్ టైంలో చాలా తక్కువ మంది లేడీస్ పరిపాలించడం జరిగింది, అంటే అంత పెద్ద పొజిషన్కి వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా రజియా సుల్తాన్తో పాటు అటు కాకతీయ డైనాస్టీలో రాణి రుద్రమదేవి గారు కూడా అంత హైర్ పొజిషన్కి వెళ్ళడం జరిగింది. తర్వాత కుతుబుద్దీన్ ముబారక్ షా చూసుకుంటే ఈ బిలాంగ్స్ టు ఖిల్జీ డైనాస్టీ, అండ్ ఆల్సో అల్లావుద్దీన్ సికిందర్ షా ఇస్ బిలాంగ్స్ టు తుగ్లక్ డైనాస్టీ. సో ఆలం షా వాజ్ ద రూలర్ ఆఫ్ సయ్యద్ డైనాస్టీ. ఇక్కడ ఈ అంశాలే కాకుండా అటు తుగ్లక్ డైనాస్టీ, ఖిల్జీ డైనాస్టీ, రైట్, అదేవిధంగా సయ్యద్ డైనాస్టీ, లోడీ డైనాస్టీ, స్లేవ్ డైనాస్టీకి సంబంధించినటువంటి ఫౌండర్స్ గురించి కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎవరెవరు దేనికి ఫౌండర్స్ అనేది, రైట్. ఇకపోతే ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ సుల్తనేట్స్కి సంబంధించి క్రోనలాజికల్ ఆర్డర్ గురించి అడిగాను. సో క్రోనలాజికల్ ఆర్డర్ ఏంటి? సో ఫస్ట్ మమ్లుక్ డైనాస్టీ వస్తుంది కదా, సో 3 ఎక్కడ ఉంటే అక్కడ రైట్ అవుతుంది. సో ఈ రెంట్లో ఉంది, సో ఈజీగా ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఏ డైనాస్టీ? మమ్లుక్ డైనాస్టీ తర్వాత ఖిల్జీ డైనాస్టీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్లేవ్ డైనాస్టీ, ఆ తర్వాత ఖిల్జీ డైనాస్టీ, ఆ తర్వాత తుగ్లక్ డైనాస్టీ వస్తుంది, ఆ తర్వాత సయ్యద్, లాస్ట్గా లోడీ డైనాస్టీ వస్తుంది. సో ఈ లోడీ డైనాస్టీ కదా మనకి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది కూడా జరుగుతుంది, రైట్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరికి జరుగుతుంది? బాబర్కి, అదేవిధంగా ఇబ్రహీం లోడీకి. సో ఈ విధంగా లోడీ డైనాస్టీ లాస్ట్ అని మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఎవరికి తెలియాలి? మమ్లుక్ డైనాస్టీ, ఇట్స్ బిలాంగ్ టు ద స్లేవ్ డైనాస్టీ, రైట్. ఈ విధంగా చూసుకుంటే 32415 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇది మాత్రమే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి టైం పీరియడ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మమ్లుక్ డైనాస్టీ 1206 నుంచి 1290. సో ద ఫస్ట్ డైనాస్టీ టు రూల్ ఓవర్ ద ఢిల్లీ సల్తనేట్ స్టార్టింగ్ విత్ కుతుబుద్దీన్ ఐబక్. సో ఈ మమ్లుక్ డైనాస్టీ, స్లేవ్ డైనాస్టీకి ఫౌండర్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్గా చెప్పుకుంటాం. తర్వాత ఖిల్జీ డైనాస్టీకి ఎవరు ఫౌండర్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కంటే ముందు ఉన్నటువంటి వారు ఫౌండర్గా ఉండడం జరిగింది. సో అల్లావుద్దీన్ ఖిల్జీ కంటే ముందు ఎవరు ఉన్నారు? జలాలుద్దీన్ ఖిల్జీ కదా. సో ఇది మాత్రమే కాకుండా, అంటే ఫౌండర్ గురించి చదువుకోవడమే కాకుండా ఇందులో ఏ కింగ్స్, ఏ సుల్తాను ఏ డైనాస్టీకి సంబంధించిన వాళ్ళని అడగచ్చు, ఫౌండర్ గురించి అడగచ్చు, అదేవిధంగా లాస్ట్ రూలర్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా అడుగుతారు. రైట్. ఈ విధంగా తుగ్లక్ డైనాస్టీ 1320 నుంచి 1414 వరకు పరిపాలించడం జరిగింది. సయ్యద్ డైనాస్టీ 1440 నుంచి 1451, లోడీ డైనాస్టీ 1451 నుంచి 1526 వరకు పరిపాలించడం జరిగింది. సో బాబర్ రావటం వల్ల ఈ లోడీ డైనాస్టీ అండ్ ఢిల్లీ సల్తనేట్ అనేది ఎండ్ అవ్వడం జరిగింది. తర్వాత మొఘల్ ఎంపైర్ కూడా ఎస్టాబ్లిష్ అయింది, రైట్. ఇది మాత్రమే కాకుండా అటు ఫౌండరు, లాస్ట్ రూలరు, ఏ సుల్తాన్ ఏ డైనాస్టీకి సంబంధించిన వాళ్ళు అనే అంశం గురించి చదువుకోవడమే కాకుండా ఇంకా ఏ అంశాల గురించి చదువుకుంటామంటే మెయిన్గా ఎవరు ఎక్కువగా పాలించడం జరిగింది, ఎవరు తక్కువ టైం పీరియడ్ పరిపాలించడం జరిగింది అనేది కూడా చూసుకోవాలి. సో ఈ విధంగా చూసుకుంటే మేజర్గా ఖిల్జీ డైనాస్టీ అతి తక్కువ కాలం పరిపాలించడం జరిగింది, అరౌండ్ 30 years వరకే పరిపాలించారు, రైట్. అదేవిధంగా ఎక్కువ కాలం ఎవరు పరిపాలించారంటే ఎక్కువ కాలం తుగ్లక్ డైనాస్టీ పరిపాలించడం జరిగింది. సో ఈ విధంగా లీస్ట్ టైం పీరియడ్ ఎవరు, హైయెస్ట్ టైం పీరియడ్ ఎవరు, ఫస్ట్ రూలర్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు, సుల్తాన్కి సంబంధించి ఏ డైనాస్టీకి సంబంధించిన వాళ్ళు, రైట్. దాన్ని క్రోనాలజీగా గుర్తుపెట్టుకోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాళ్ళు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం తెలుసుకోవాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మహమ్మద్ బిన్ తుగ్లక్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంట్రడ్యూస్డ్ కాపర్ టోకెన్ కరెన్సీ అండ్ రిప్లేస్డ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్. సో మేజర్గా అప్పుడు ఉన్నటువంటి గోల్డ్, సిల్వర్ కాయిన్స్ని రీప్లేస్ చేస్తూ ఈయన టోకెన్ కరెన్సీని తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫార్మ్స్ గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఈ రిఫార్మ్సే ఆయన్ని గొప్పగాను నిలబట్టాయి, అట్ ది సేమ్ టైం ఆ రిఫార్మ్సే ఆయన పతనానికి కూడా కారణమైంది. సో ఈ విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ని రిప్లేస్ చేస్తూ కాపర్ టోకెన్ కరెన్సీని తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా ఢిల్లీ నుంచి దేవగిరికి క్యాపిటల్ని కూడా షిఫ్ట్ చేశారు. సో లేటర్ రిటర్నింగ్ టు ఢిల్లీ. సో కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ ఢిల్లీకి రావాల్సి వచ్చింది. అండ్ ఆల్సో ల్యాండ్ రెవెన్యూని
గంగా యమున డోబాబ్లో ఇంక్రీజ్ చేశారు. ఈవెన్ అక్కడ డ్రాట్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పటికీ, అంటే కరువు కాటకాల పరిస్థితి పెరిగినప్పటికీ కూడా ల్యాండ్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేశారు. అంటే ప్రాపర్గా ఆయనకి దాని మీద ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ల్యాండ్ రెవెన్యూ ఇంక్రీజ్ చేశారు. దానివల్ల ఏమైందంటే పెజెంట్ రివోల్ట్ అక్కడ వచ్చింది. అండ్ ఆల్సో అగ్రికల్చర్ డెవలప్మెంట్, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి తక్కావి లోన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ విధంగా మనం ప్రజెంట్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఏవైతే బ్యాంకింగ్ ద్వారా ఇస్తున్నామో అదే విధానాన్ని మనకి అప్పట్లోనే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా క్రియేటెడ్ ఏ స్టేట్ ఆపరేటెడ్ మోడల్ ఫామ్ ఓవర్ 64 స్క్వేర్ మైల్స్. సో ఈ విధంగా స్టేట్ ఆపరేటెడ్ మోడల్ ఫామ్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ విధమైనటువంటి మార్పులన్నీ కూడా మనకి తీసుకురావడం జరిగింది మహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఈ విధంగా ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో దీనికి సంబంధించి కొన్ని ఇవి చూసుకుందాం. సో ఎక్స్ప్లెనేషన్, ద ఇంట్రొడక్షన్ ఆఫ్ కాపర్ టోకెన్ కరెన్సీ విచ్ వాజ్ లేటర్ రిప్లేస్డ్ డ్యూ టు ఇష్యూస్ ఈజ్ కరెక్ట్ ఆఫ్ కోర్స్. సో గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ కాకుండా వాటిని రిప్లేస్ చేస్తూ కాపర్ టోకెన్ కరెన్సీని తీసుకొచ్చాడు. బట్ ఫియట్ కరెన్సీ ఎక్కువ అవ్వటం వల్ల, ఐ మీన్ నకిలీ కరెన్సీ మళ్ళీ రావటం వల్ల దీన్ని రద్దు చేయడం జరిగింది. బట్ ప్రజెంట్ మనం ఏదైతే అనుసరిస్తున్నామో ఆ విధానమే ఈ కాపర్ టోకెన్ కరెన్సీ. సో ఈ విధానాన్ని అప్పట్లోనే మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొచ్చారంటే ఆయన ఎంత ముందు చూపు కలిగినటువంటి వ్యక్తో మనకు అర్థమవుతుంది. బట్ అప్పటి ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఈయన తప్పుగా అర్థం చేసుకున్నారు. సో ద క్యాపిటల్ ఆల్సో షిఫ్టెడ్ టు దేవగిరి అండ్ సబ్సిక్వెంట్ రిటర్న్ ఈస్ కరెక్ట్ ఆఫ్ కోర్స్. సో ఢిల్లీ నుంచి దేవగిరికి తీసుకొచ్చారు, దౌలతాబాద్కి. బట్ అక్కడ ప్రజలు మళ్ళీ రెసిస్టెన్స్ అవ్వటం వల్ల మళ్ళీ ఢిల్లీకి తీసుకెళ్లారు. అండ్ ఆల్సో డోబ్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ ల్యాండ్ రెవెన్యూని ఇంక్రీజ్ చేశారు. దీనివల్ల పెజెంట్ రివోల్ట్స్ కూడా పెరిగాయి. అగ్రికల్చర్కి సంబంధించి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో టక్కావి లోన్స్ తీసుకొచ్చారు. అండ్ ఆల్సో లార్జ్ మోడల్ ఫామ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది కూడా ప్రత్యేకంగా స్టేట్ మేనేజ్మెంట్ ఆధీనంలో ఉండడం జరిగింది. రైట్, ఈ విధంగా మిడియవల్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. రేపు మరలా కొన్ని మిడియవల్కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.